పరిస్థితులు మన భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని చెప్పే వీళ్ళే ఎంత దారుణమైన పరిస్థితులు అంటే పరిస్థితుల్లో కల్పించారంటే డాక్టరు మెడిసిన్ అవసరం అని చెప్పగానే ఆ మెడిసిన్ మీద రేట్లు పెంచారు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు చెప్తే అవన్నీ కూడా చాలా బాధేస్తుంది. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే, ఒక పిఎం కావచ్చు, ప్రతి వారు కూడా ఈ రాజకీయాల సమయంలో వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రజలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదని వాళ్ళు నిందిస్తూ కూర్చుంటున్నాం ప్రతి వారు కూడా. అయితే గమనించండి, ఈరోజు ప్రతి దాని మీద కూడా రేట్లు పెంచేసారండి. కష్టకాలంలో ఆక్సిజన్ సిలిండర్ అండి 700 నుంచి 800 దొరికి ఆక్సిజన్ సిలిండర్ ఈరోజు దాన్ని 3000కు పైగా 4000కు పైగా మార్చి పడేసారు, అమ్ముతున్నారు బ్లాక్ లో. అలాగేనండి 2000 రూపాయలు ఉండే కరోనా ఇంజెక్షన్ రెమిడిసివిర్ ఈరోజు దాని వాల్యూ ఎంతంటేనండి 40,000 50,000కు అమ్ముతున్నారండి. ప్రభుత్వం 2,000 చెప్పింది, ఆ మధ్య 4,000 చేసి దాన్ని ఇప్పుడు 40,000 50,000 లక్ష రూపాయలు బ్లాక్ లో కూడా అమ్ముతున్నారు. ఎవరు కొనలేదు. ఇంకా మనం బాగా చూస్తుంటేనండి శ్మశాన వాటికలోని శవాన్ని కోవిడ్ బారిన పడి చనిపోయిన వారిని కూడా రేట్ అడుగుతున్నారండి. ఎంతంటే 30,000 20,000. నిజంగా డాక్టర్ ఎక్కువగా సివిటి మనం తీసుకున్నారని చెప్పి నిమ్మకాయలు కొనడానికి వెళ్ళాలనుకోండి 3 నిమ్మకాయలు 20 రూపాయలు, 5 నిమ్మకాయలు 20 రూపాయలు. మరి దారుణంగా పరిస్థితులు అంటే ఎంత ఉన్నాయి చూడండి. పరిస్థితులు దారుణమైన పరిస్థితులు నేను మనం చూస్తున్నాం. అంటే 30 రూపాయలు దొరికి కొబ్బరి బొండం ఈరోజు 50 రూపాయలు 70 రూపాయలు అయిపోతుంది. ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయండి. ఆక్సిజన్ కన్సెంట్రేటర్ అండి, ఆక్సిజన్ పెట్టుకుని ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకుని కన్సెంట్రేటర్ అనేది అమెజాన్ లోని ఫ్లిప్కార్ట్ లో కనుక ట్రై చేస్తే 40,000 50,000 ఉంది. ఈరోజు 1,50,000 2 లక్షలు కూడా అమ్ముతున్నారు. 5 లీటర్లు 10 లీటర్లు 15 లీటర్లు ఇలా ప్రతిదీ రేటు పెంచేస్తున్నారు. ఇలా ప్రతిదీ రేటు పెంచేస్తున్నారు. నిజంగా శవాల్ని రాబందులు పీకి తింటారు కానీ బ్రతుకుండగా పీకి తింటారు, చచ్చిపోయిన తర్వాత కూడా పీకి తింటారండి. వీళ్ళు ఆసుపత్రిలో కోవిడ్ బారిన పడి చచ్చిపోతే వాళ్ళు బంగారాలు కూడా దోచేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. వాళ్ళు బంగారాలు కూడా దోచేస్తున్నారండి. వాళ్ళ బట్టలు, చచ్చిపోయిన వారి బట్టలు కూడా దోచేసేసి అమ్మేస్తున్నారండి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఏమండి? కనుక ఈనాటి పరిస్థితికి కారణం ఎవరు? ఎవరండి ఈనాటి పరిస్థితి కారణం? మన వాళ్ళే. భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులన్నా వీళ్ళే మన వారి యొక్క జీవాన్ని తినేస్తున్నారు, దొంగిలిస్తున్నారు, జీవితాన్ని దొంగిలిస్తున్నారండి వీళ్ళందరూ. నిజంగాండి ఎంత భయంకరంగా ప్రజల యొక్క ప్రాణాలని దొంగిలించే వీళ్ళు వాళ్ళ ప్రాణాలని పీల్చి పిప్పి చేసి తింటున్నారు, జలగల్లాగా తింటున్నారు. వీళ్ళు రేపు పొద్దున్న వాళ్ళు తినే ప్రతి మెతుకులు వాళ్ళకి కనపడదా అంటూ కొందరు అడుగుతున్నారు. జీవాన్ని దొంగిలిస్తున్నారు భూమి మీద. ఒకడు బ్రతకవలసిన దాన్ని మరొకడు బలవంతంగా లాగేసుకుని ఆడు బ్రతుకును అంతం చేసి వీడు బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇదండి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు. నేడు జరుగుతున్న పరిస్థితులు ఇదే. ప్రీతి అనుకున్నారు, నేడు జరుగుతున్న పరిస్థితులు ఇదే. ఇంకా బాగా చెప్పాలంటేనండి ఆసుపత్రులు ఎలాంటి ఘోరాలు జరుగుతుంది తెలుసు. జీవాన్ని ఎలా దొంగిలిస్తున్నారంటే ఎవడైనా ఒక పేదవాడు ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఆక్సిజన్ పెడుతున్నటువంటి అంతకు ముందు ఎవడైనా ఇంపార్టెంట్ విఐపి క్యాండిడేట్ రికమెండేషన్ క్యాండిడేట్ చెప్పండి ఇతనికి ఆక్సిజన్ తీసి చెప్పేస్తున్నారు ఆడికి బెడ్ ఇవ్వడం కోసం. ఆడికి బెడ్ అవతల వాడికి బెడ్ ఇవ్వడం కోసం అంట ఏం చేస్తున్నారంటే పేదవాడి యొక్క బ్రతుకుని ఆయువుని తీసేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. జీవాన్ని దొంగిలిస్తున్నారు. ఈ భూమి మీద సగటు మనిషి బ్రతకాలంటే అర్హత లేదా? దేవుడు వారికి ఇవ్వలేదు అవకాశం. ప్రతి వాడు బ్రతకాలనే కదా దేవుడు భూమి మీద పుట్టించాడు.
అలా దేవుడు ప్రతివాడు భూమి మీద బ్రతకాలని పుట్టిస్తే కేవలం కొందరు మాత్రమే బ్రతకాలని అనుకుంటూ ఇంకొకరిని చంపడం, వాళ్ళ జీవాన్ని లాగించడం, దొంగిలించేసి దాన్ని తీసేయడం ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. ఈ భూమి మీద ఇలాంటివి ఏమైనా జరిగితే జరగచ్చేమో కానండి, దేవుని యొద్ద మాత్రం జరగదు. దేవుడి దగ్గర జరగదు. దేవుడి దగ్గర మనుషుల ప్రాణాలన్నీ, జీవం అంతా ఆయన చేతులు ఉండదు. మనుషుల ప్రాణాలన్నీ ఆయన మూట కట్టేది. ఎవరైనా ఆయన దగ్గర నుంచి ప్రాణాలను లాక్కునే ప్రయత్నం చేయగలరా? ఆలోచించి సోదర సోదరిమణులారా, మనం బాగా గమనిస్తే కొలసీ పత్రికలో మాట ఉంటుంది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. చదివితే చూడండి దయచేసి. కొలసీ పత్రిక నుంచి 3వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా రాయబడింది. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఏలియనగా మీరు మృతి పొందిన మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్నాడండి. మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. ఆలోచించండి దేవుడు ప్రియమైన వాళ్ళ. నీ జీవము దేవుడి దగ్గర ఉంది. జీవం అంటే ఏంటిది? యేసు క్రీస్తును ప్రభువుని నమ్ముకున్న వారు యొక్క జీవితం ఎవరి చేతులు ఉందంటే పైనున్న క్రీస్తు వారి చేతిలో. ఈ భూమి మీద ఈ మనుషుల ప్రాణాలు తీసివచ్చి కానీ ఆ జీవాన్ని మాత్రం ఎవడు కూడా తీయలేడు. ఏ ఒక్కరు కూడా దాన్ని టచ్ చేయలేరు. ఈ భూమి మీద 10 మందికి ఆహారం ఉంటే 100 మంది ఉంటే 90 మందిని చంపేసేసి ఆ 10 మంది తినొచ్చేమో. ఎదుటోడు ప్రాణాలను దొంగిలించేసి హరించేసేసి ఈడు బ్రతకొచ్చేమో కానీ పరలోకం అయితే అలా దేవుని యందు నీ జీవం దాచకూడదు. దేవుడు ఆలోచించండి. నిజంగా యేసుక్రీస్తు వారి చేతుల నుంచి ఎవరి యొక్క ప్రాణాన్ని కానీ లాక్కోవాలి అంటే అంత సులువు కాదండో. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటారు, యేసుక్రీస్తు వారు 29వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలోని ఏమంటారో చూడండి. యేసుక్రీస్తు వారి చేతుల నుంచి మీ జీవాన్ని ఈ భూమి మీద ఆక్సిజన్ అంటే లాగేసుకున్నట్టుగా, అలాగే మరి బెడ్స్ లాగేసుకున్నట్టుగా ఎదుటోడు బ్రతకడానికి అవసరమైన ఆహార పదార్థాలన్నీ రేట్లన్నీ పెంచేసేసి ఆడు బ్రతకకుండా ఆడి చచ్చిపోయేలా చేసి ఈడు మాత్రమే డబ్బుతో బతకాలనుకునే వాళ్ళ కాదండి. ఇక్కడ ఎవడైనా నీ ప్రాణాన్ని హరించడానికి అవకాశం ఉందేమో కానీ దేవుని చేతులకి మనసు నమ్మి ఆయన చేతులని నీ జీవితాన్ని పెట్టిన తర్వాత దాన్ని ఎవరు కూడా తీయలేరు. ఆలోచించండి దేవుడి ప్రియమైన వారు అన్నాడు. మొత్తం యోహాను సువార్త 17 అంటాడు, 28 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. దేవుడి చేతిలో నుండి ఎవడు కూడా నీ ప్రాణాన్ని నీ జీవాన్ని తీయలేడు. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టే, నా దేవుడు కనుగుడ్డు ముట్టినట్టే. ఎందుకంటే ముట్టుకుంటూ ఊరుకుంటారా? మీ కనుక మీద దేవుడు పడితే ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా కీర్తిస్తుంటారు దేవుడు అంటే. మిమ్మల్ని ముట్టినోడు కనుగుడ్డు ముట్టినట్టే, ఆయన కనుగుడ్డు సింగంటే ఇంకో దగ్గర ఉంటాడు. యోబు గారి దగ్గరికి ప్రాణం తీయడానికి వచ్చిందండి అపవాది యోబు గారు ప్రాణం తీయడానికి వచ్చినాడు. దేవుడిని అడిగిన పర్మిషన్. ఆయన దగ్గరే ముందు ప్రాణాలన్నీ ఉన్నాయి కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిదామని రెచ్చగొడుతుంది దేవుడు. అప్పుడు దేవుడు సరే ఇదిగో నా భక్తుని ప్రాణాలని మాత్రం తప్పించి నీ ఇష్టం ఇంకేం చేస్తే చేయమని పర్మిషన్. ఆలోచిస్తున్నారా? ఒకడు ప్రాణం పోవాలన్నా, ఒకడు ప్రాణం నిలవాలన్నా, ఒకడు బ్రతకాలన్నా ఎవరి చేతిలో ఉందంటే సమస్తం దేవుడి చేతిలో ఉంది. అందువల్ల ఏంటంటే నీ ప్రాణం దేవుడి దగ్గర ఉందని నువ్వు
ధైర్యంగా ఉండొచ్చు. ఈ కరోనా టైంలో నాకేదో అయిపోతుంది నువ్వు అనుకుంటావేమో. ఏమీ కాదు, ఒకవేళ ఏదైనా దేవుడు. ఎందుకంటే నీ ప్రాణం ముట్టాలంటే ఎవరిని అడగాలి పర్మిషన్? నీ ప్రాణం పోవాలంటే ముందు ఎవరిని అడగాలని పర్మిషన్? దేవుడిని అడగాలి. అపవాది అడిగింది. దేవుడు ప్రాణానికైతే అవకాశం లేదు. శోధించుకో, ఏ రోగం పెడతావో, ఏ కష్టం పెడతావో, ఎలాగ నువ్వు సమస్యను తీసుకొస్తావు, ఎలా నల్లబుట్టేస్తావో, కానీ అప్పుడు ప్రాణం మాత్రం ముట్టకూడదు అనేసి నేను యోగుతాను. నిజంగా దేవుడే చిర్రాకేసి విసిగెచ్చేసి నీ ప్రవర్తన ఎంత చెప్పినా మారలేదనుకోండి. తన భక్తుల ప్రాణాలు అయితే దేవుడు అంత ఆశామాషికి. నువ్వు భక్తుడు అయితే ఈ కరోనా టైంలో నీ ప్రాణాలకు వచ్చిన ఇబ్బంది ఏది లేదు, దేవుడిని కాపాడుతాడు. ఒకవేళ కనుక దేవుడు చిత్తమయ్యి ఈ టైంలో నువ్వు చనిపోవడం ఆయన ఆలోచన అయితే అది అలాగే. ఒకవేళ దేవుడు చిత్తమై చనిపోవడం అనివార్యం అయితే ఎందుకంటే ఆయనే నిర్ణయించి ఆయనే కనుక అవకాశం ఇచ్చేస్తే మనం ఏం చేస్తాం? తండ్రితో ఉండడానికి వెళ్ళడానికి సిద్ధపడ. ఈ భూమి మీద నాయన నువ్వు విశ్రాంతి పొందుకునే సమయం వచ్చేసిందని విశ్రాంతిలోకి వెళ్ళిపోవడం. ఇది దేవుడు పట్ల నమ్మకం ఉంచిన వారి కోసం వారి ప్రాణాలు వచ్చేవారికి, అంటే భూమి మీదే కాదు చనిపోయిన తర్వాత మన జీవానికి చెప్తున్నాడు. ఆలోచించు, భూమి మీదే కాదు చనిపోయిన తర్వాత మన జీవానికి కూడా దేవుడి దగ్గర సురక్షితం అంటే అది అక్కడి వ్యవహారం. నా తండ్రి వాటిని నాకు ఇచ్చాడు, ఎవడును వాటిని నా యొద్ద నుండి తండ్రి యొద్ద నుండి తీసుకోలేరు అనేసారండి. చూసారా ఆయన ఏమన్నాడు? ఎంత మంచి మాట చెప్పడండి. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడు నీ ప్రాణాన్ని నీ జీవాన్ని ఎవడు తీయలేడు. ధైర్యం ఉండొచ్చు. ఈ కరోనా టైంలో నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. తండ్రి చిత్తము లేనిదే ధైర్యంగా ఉండొచ్చు. భయపడద్దు. భయపడటం వల్ల మనుషులు ఇంటికి దూరం వస్తుంది. భయపడటం వల్ల ఇక నువ్వు అనారోగ్యం బారిన పడతావు. భయపడటం వల్ల నీ కష్టాలు వస్తాయి. భయపడక ధైర్యంగా మీరు భయపడితే ఇలాగే కష్టాలు సమస్యలు ఇబ్బందులు వస్తాయి. కనుక దయచేసి మీరు భయపడకండి. ఆలోచించండి. నువ్వు భయపడితే ప్రమాదం నీ దగ్గర ఉంటుంది. ధైర్యం ఉంటే ప్రమాదం నేను చూసి పారిపోతుంది. నీతిమంతులు అంటే ఇప్పుడు ఎలా ఉంటారంటే భయపడరు, విశ్వాసంతో దేవుని కూడా నిలబడు తిరుగుతూ. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందరు. ఏంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే యోధా గోత్ర సింహం కూడా అలాగే ఉంటారు. అంటే మనం లిటిల్ సింగ్ అన్నమాట. లిటిల్ సింగ్ అంటే కార్టూన్ సీరియల్స్ కదా. మీరు కూడా సింహమే. నీతిమంతుడు సింహము వల్లే ధైర్యంగా ఉంటాడు. మీరు లిటిల్ సింహం కాదు. యేసుక్రీస్తు పెద్ద సింహం అయితే ఒక విధంగా చెప్తే లిటిల్ సింహమే. ఆలోచించండి. దేవుడు ప్రేమ ఇంకా బాగా చెప్పాలంటే దేవుని కొరకు బ్రతకలేకపోతే చూడండి, చాలా మంది ఇంతమంది ఇంటి దగ్గర ఏం చేస్తారు? ఖాళీ కదా అంటే ఎవరికి సమస్య వచ్చిందండి, ఎవరికి ఇబ్బంది వచ్చింది, ఏమైంది? ఫోన్లలో పాల్గొనడానికి నష్టం ఏంటంటే అంటే ఇలా జూమ్ ఆరాధనలో పాల్గొనే నష్టం ఏంటంటే, ఆన్లైన్లో జాయిన్ అయితే నష్టం ఏంటంటే రారు. ఇలాంటి వారు మాత్రం దెబ్బతింటారు. ఎందుకంటే దేవుడి పట్ల సరైన విశ్వాసము, సరైన అంటే క్రియలు లేని వారు దెబ్బతింటారు గ్యారెంటీగా. ఎలా దెబ్బతింటారంటే దేవుడి చేతిలో నీ జీవాన్ని నీ ప్రాణాన్ని ఎప్పుడూ తీయలేడు. అది వాస్తవం. అది దేవుడే ఇచ్చారు. దేవుడే ఇచ్చేస్తారు తీసుకెళ్ళి. రోమపత్రికలు అంటాడు, రోమిలోసు పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తారండి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై రాసిన సంగతిని కనుక మనం చూస్తే దేవుడు చూడండి ఏమంటాడు, ఏం రాశారు? 28 నుంచి చదువుతున్నాను. రోమిలోసు పత్రికలో నుంచి 28 నుంచి చదువుతున్నాను. బాగా చూడండి. మరియు వారు తమ మనసుల్లో దేవునికి చోటీయ నొలకపోయిన కనుక చేయరాని కార్యములు
చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించింది. చూడండి 24 ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరమును ఇంటి దగ్గర టీవీ దగ్గర సొమ్ము పెట్టుకోవాలని, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వంట వండుకుంటూ తినాలని, ఈ ప్రార్థనలు అవి అక్కర్లేదంటూ ఇంటి దగ్గర అందరితో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ వీడియోస్ చూసుకుంటూ చక్కగా కాలక్షేపం చేసేది అందరినీ అంట ఏం చేస్తాడు చూడండి అక్కడ. అలా చేసేవారిని అందరినీ తమ శరీరం పరస్పరం అవమానపరుచుకుని దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేస్తాడు. అపవిత్రత అంటే ఏంటి? పాపానికి. పాపం ఎవరి వల్ల కలుగుతుంది? అపవాది కదా. అంటే ఎవరికి అప్పగించేస్తాడు దేవుడు? తీసుకెళ్లి 28-24 చూస్తే భ్రష్టుడికి అప్పగించేస్తాడు. ఆయన చేతిలో నీ ప్రాణాన్ని ఎవడో తీయలేడు. నీ జీవితం సరిగా లేకపోతే ఆయన దగ్గర కూడా నువ్వు ఉండవు, ఆయనే తీసిపడేస్తాడు. వేస్ట్ అని కలుపు మొక్క పనికిరాని తుప్పు పట్టేసిందని పక్కన పెట్టేస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించాలి. దేవుని ఎదుట నీ జీవం దాచబడుందనే ధైర్యం కలిగిన ఉండాలి. ఆ ధైర్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఇలాంటి కష్ట సమయాల్లో మరి ముఖ్యంగా మనము దాక్కునే చోటు, మనం సురక్షితంగా ఉన్న చోటు, మనం నిర్భయంగా నివసించే చోటు, ఎప్పుడు ధైర్యంతో నిలబడే విధానంగా ఉండేది ఎక్కడ తెలుసా? ఇంకెక్కడండి? దేవుడి సన్నిధిలో, ఆయన సహవాసంలో ఒంటరిగా ప్రార్థన చేస్తూ, ఒంటరిగా చక్కగా పాటలు పాడుకుంటూ, ఒంటరిగా దేవుని వాక్యం ధ్యానించుకుంటూ, లేదా ఇలాంటి సహవాసాలు అంతకంతగా ధైర్యం పొందుతూ దేవుని అనుక్షణం గుర్తు చేసుకుంటూ నిర్భయంగా, ధైర్యంగా, శక్తివంతుడిగా, బలవంతుడిగా ఉండొచ్చు. కానీ ఉండరు. చూడండి ఎంతవరకు బాగుంటారు చాలా మంది ప్రార్థనలు కదా. ఏదైనా చిన్న సొక్కింది అనుకోండి, ప్రార్థన చేయండి మా కోసం, భయం, ప్రాణం ఎక్కడ పోతుందని. ప్రాణం అంటే ఎంత తీపో మీకు అంటే, మీ జీవితం అంటే ఎంత తీపో, అంత తీపి ఉన్నాడు అయ్యా. మరి దేవుణ్ణి కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తే దీని మాధుర్యం చెడగొట్టుకోదు కదా. జీవితం యొక్క మాధుర్యాన్ని చెడగొట్టుకోదు కదా. జీవితం యొక్క సారాంశాన్ని నువ్వు గ్రహిస్తే నీ జీవిత సారం వెదజల్లుతూ ఉంటారు కదా. మరి ఎందుకు అలా లేదు? ఆలోచించు. ఎందుకు అలా లేదంటే గ్రహించట్లేదు, బుర్ర పని చేయట్లేదు, చిన్న మెదడు చిట్లిపోయింది. ఈ కష్టకాలంలో సురక్షితమైన చోటుకు రాకుండా తిరుగుతున్నాం. కరోనా టైంలో బయటకు తిరగకూడదని ప్రభుత్వం వారు లాక్డౌన్ పెట్టారండి, కర్ఫ్యూ పెట్టారు. వెళ్తారండి వేస్తున్నారు పోటీ. అక్కడ అలా వేస్తుంటే ఇక్కడ వేయట్లేదు దేవుడు. అందుకే నువ్వు హ్యాపీగా ఇంటి దగ్గర ఒబ్బులు చెప్పుకున్నావు. దేవుడి సన్నిధిని మానేసేసి, దేవుడి సహవాసాన్ని మానేసి, ప్రార్థన మానేసేసి లాగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పాపం చేస్తూ శరీరాన్ని సుఖ పెట్టుకుంటూ మొదటి మందుకు నీ హృదయాన్ని పోషించుకుంటున్నావు. పోషించుకున్నాను ఆలోచించు. ఎందుకంటే ఎవరికైనా భయం ఉందా? దేవుడు పోలీసులకు చెత్త కొట్టేస్తుంటారా? బయటికి వెళ్తే చెత్త కొట్టేస్తానని పోలీసులు చెత్త కొట్టేసినట్టు చర్చకు రాబోతే చెత్త కొట్టే దేవుడు చెత్త కొడితే బాగుండండి. ఆయన చెత్త కొట్ట కదా, ప్రేమమయం, జాలి, కనికరం, దయ కలిగిన దేవుడు. దిక్కుమలన్నీ అడుగుతారు, దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి. కానీ దేవుడా నీ సన్నిధిలో నేను ఎప్పుడు ఉండాలి దేవుడు అని మాకు పనికి మన వస్తువులన్నీ కోరుకుంటాం. కానీ ఇది మాత్రం కోరుకోరు. దేవుడి సన్నిధిలో అపేక్షించరు. దీని పట్ల ఆసక్తి కలిగి ఉంటారండి. బాగా ఆలోచించండి. నిజంగా చాలా మంది అండి నిజంగా పాత నిబంధనలు, క్షమించండి, కొన్ని 10-100 సంవత్సరాల క్రితం వెళ్తే, ఓ 100 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చింది. అప్పుడు ప్రార్థనలు వాళ్ళు ఎలా చేశారో తెలియదు, కానీ ఎందుకంటే చేయడానికి అవకాశం లేదు. ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఆగిపోయి ఉంటారేమో బహుశా. కానీ ఈ 21-22 శతాబ్దంలో మనకున్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏ మూలన ప్రపంచంతో కనెక్ట్ అవ్వచ్చు. నువ్వు ఏ మూలన ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నావు. నీవు ఈ ఆన్లైన్ ద్వారానే దేవుడు ప్రజలందరితో కనెక్ట్ చెయ్యి. నువ్వు ఎక్కడి నుండైనా దేవుడితో కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఆయనతో కనెక్షన్ కంటే సాతానుతో కనెక్షన్ మనకి ఎక్కువ కదండి. చాలా మంది స్వపురుషులతో చెక్కుంటారండి, పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో మాత్రం చాలా కబుర్లు చెప్తారు. అంటే వ్యభిచార పిల్లలు అన్నమాట. భర్తతో భార్యతో చక్కగా మాట్లాడే వ్యభిచారుడు. అదే విధంగా దేవుడితో చక్కగా కనెక్ట్ అవ్వరు. మాట్లాడితే ఫోన్ చేస్తారు అందరికీ,
వాట్సాప్ చేస్తారు, లేకపోతే ఇంకే రకరకాల కాల్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, సోదంతా చెప్పుకుంటారు. దానికి మాత్రం ఆన్లైన్ వాడుకుంటారు. దేవుడి సన్నిధిని మాత్రం నీ ప్రాణాలను కాపాడడం కోసం, సహవాసాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం, నీ విశ్వాసాన్ని ఇంకా బలపరచుకోవడం కోసం దీన్ని వాడుకున్నాడు. ఎంత దారుణం అంటే ఎంత దారుణం. చాలా మంది దేవుడి సన్నిధి దూరం అయిపోతున్నారండి. ఇక దూరం అయిపోతున్నారు. అలా చెప్తున్నాడు, దేవుడి సన్నిధిలో నీ జీవాన్ని ఎవడు తీసేయడు. నీవే పొగరు చేసి ఒళ్ళు కొవ్వు చేసి దేవుడు లెక్క చీక తిండి, నిద్ర, లోకం ఇంతే. ఏ కార్యక్రమం ఉండదు. చాలా దారుణమైన పరిస్థితి. దేవుని ఎదుటి నీ జీవం దాచబడింది, దాన్ని ఎప్పటి తీసేయలేదు. నీ అంతటి నువ్వే పోవాలి. నీకు నువ్వే పోతున్నారు. చాలా మంది మీకు మీరే పోతున్నారు. ఎందుకంటే దేవుడిని నువ్వు ఎప్పుడైతే దూరం పెట్టేసావో నీ జీవం కూడా నేను దూరం అయిపోతుంది. అలా నెమ్మది. మంచి దినములు చూడగలవారు, జీవాన్ని చూడగలవారు ఏం చెప్పడం తెలుసా? నీ నాలుగును అదుపులో పెట్టుకున్నాడు, నీ మాటలను అదుపులో పెట్టు, నీ క్రియలను అదుపులో పెట్టు, నీ జీవితాన్ని లోకం వైపు కాకుండా దేవుని వైపు ఆత్మానుసారంగా అదుపులో పెట్టు. శరీర కోరికల వైపు కాకుండా దేవుని ఆలోచనలు, ఆయన కోరికలు నెరవేర్చడం వైపు చేస్తున్నారండి. చేయట్లేదు. అది ఎవరు చేయట్లేదు ప్రియమైన దేవుడు. దారుణమైన పరిస్థితి. దేవుడు విడిచిపెడతాడా? నీ జీవాన్ని దొంగిలించేది అపవాదిగాడు కాదు. అపవాది గురించి చెప్పబడింది బైబిల్. నీ దగ్గర ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోయి నీకు జీవం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయినా నువ్వు ప్రయత్నం చేస్తే మళ్ళా దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తాడు. చాలా మంది దొంగలు డబ్బులు ఎత్తుకెళ్ళిపోతారు, బంగారాలు ఎత్తుకెళ్ళిపోతారు, మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోవచ్చు, కారులు ఎత్తుకెళ్ళిపోవచ్చు. అదేవిధంగా విమానాలు ఎత్తుకెళ్ళిపోవచ్చు, బస్సులు ఎత్తుకెళ్ళిపోవచ్చు, షిప్పులు దొంగిలించవచ్చు, అన్ని దొంగిలించవచ్చు. కానీ ఇదిగో జీవాన్ని దొంగిలించడం అనేది కష్టం. అలాంటి జీవాన్ని అంటే ఎదుటివాడి జీవితాన్ని కూడా దొంగిలించేసే పరిస్థితి నేడు ప్రపంచంలో చూస్తాం. ఆ దౌర్భాగ్యకరమైన స్థితి నేడు సమాజంలో. అంటే దానికి కారణం ఎవరో కాదు, మీరే, ఆమె, మనుషులే. రూపాయి పోగేసి చావడానికి అంటే నీకు కలిగిందంత తిని మీరు 10 మందికి పెట్టు, అలా ఉండదు కదా. అందరికీ దోచేసుకోరు ఈ టైం. ఇలా జీవాన్ని దోచేవారు కొందరైతే, ఇంకొందరు ఏం చేస్తాడు, దేవుడి దగ్గర రాకుండా వాళ్ళ దేవుడి దగ్గర భద్రం చేయబడిన జీవాన్ని కూడా వదిలేసేసిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు. ఆలోచించు. అపవాదిగాడు నీ జీవాన్ని దొంగిలించడు. నీ జీవాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దానికి వాడు ఏం చేస్తాడంటే సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు, ఆలోచనలు అందిస్తాడు, బ్రెయిన్ వాష్ చేస్తుంటాడు. దొరికావా? ఆల్రెడీ దొరికేసారు చాలా మంది దొరికేశారు. మీరు దొరికేశారు. మీ జీవము క్రీస్తుదే ఉందా, లేకపోతే మీ జీవం పోయిందా? మీ జీవం క్రీస్తునందు దాచబడిందా, లేకపోతే మనుషులుగా గర్వించి కొవ్వు చేసి మదం ఎక్కి పోగొట్టుకుంటారా? ఆలోచించు. బైబిల్ గ్రంథంలో జీవాన్ని అవ్వడం కూడా దోచులేడు కానీ జీవ కిరీటాన్ని పోయే అవకాశం ఉంది. చూడండి, ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం నుంచి 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం నుంచి 3వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం చదువుకున్న ప్రతి ఒక్కరు క్షమించండి. 11వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టి
నీ కిరీటమును అంటాడు. ఏం కిరీటం? కిరీటాలండి చాలా రకాలు. అసలు కిరీటం ఎవరికి ఇస్తాడంటే గెలిచేవాడికి ఇస్తాడండి. గెలిచేవాడికి కిరీటాన్ని ఇస్తాడు. ఎవరైనా గెలవలేని వారికి ఎవరికెవరండి? గెలిచేవాడికి మాత్రమే కిరీటం. చూడండి, ఇదే ప్రకటన గ్రంథం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి. ప్రకటన 2:10 ఏముందో చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. రెండవ అధ్యాయం తీయండి దయచేసి. 2వ అధ్యాయం 10వ వచనం. చెరలో వేయబోచున్నారు. 10 దినముల శ్రమ కలుగును, ప్రాణాపాయము వచ్చినను. ప్రాణాపాయం అంటే నీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. నీ జీవాన్ని అయితే దొంగిలించండి. భూమి మీద శరీరంతో ఉన్న ప్రాణాలు తీసి వచ్చింది, అది దేవుడు చెప్పిన. అది కూడా ఎందుకంటే దేవుని కొరకు హతసాక్షిగా మారడం. దేవుని కొరకు వదకు సిద్ధమైన గొర్రెల పిల్లనే కదా, వదకు సిద్ధమైన గొర్రెలు కదా. రోమపత్రిక 8:36 అంటారు, ఇందుని బట్టి దినమెల్ల వదకు సిద్ధమైన వారమై వధింపబడిన గొర్రెలమైనట్టున్నాం అన్నాడు పౌలు. కాబట్టి ఒకవేళ అపవాది శోధించే సమయంలో కనుక ప్రాణం కోల్పోతే, ప్రాణాపే పరిస్థితి వస్తే, ఒకవేళ నమ్మకం ఉండదు. ఏమంటాడు చూడండి అక్కడ, 10 దినములు శ్రమ కలుగును, ప్రాణాపాయము వచ్చిన నమ్మకముగా ఉండమంటాడు. మరణ పర్యాంతం అంటే చనిపోయినంత వరకు, చావే వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఈ జీవం ఆయన దగ్గర ఉంది. మరి ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. క్రీస్తు ఆ తండ్రి చేతుల నుంచి ఎవడు తీసుకుంటుంది. ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు, ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసండి, మరణ పర్యాంతరము నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చి. ఏమిస్తాడండి? జీవ కిరీటం. నీ జీవానికి కిరీటం. చాలా మంది రన్నింగ్ రేస్ లో పరిగెడుతున్నప్పుడు ఒక్కడ మాత్రమే గెలుస్తాడండి. ఒక్కడ మాత్రమే గెలుస్తాడు. మీకు తెలుస్తుంది కదా, ఒలింపిక్స్ అనేవి జరుగుతుంటాయి. ప్రతి 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో జరుగుతుంది. 4 ఏళ్ళు జరుగుతుంటాయి. ప్రతి 4 ఏళ్ళకో ఒలింపిక్స్ జరుగుతుంది. అయితే 2 సంవత్సరాలు జరగలేదు. అలా జరిగినప్పుడు అండి రన్నింగ్ రేస్ ఉంటుంది. ఆ రన్నింగ్ లో నుండి చాలా మంది పరిగెడతారు, కానీ ఒక్కడ మాత్రమే గెలుపుతారు. ఒకప్పుడు గ్రీస్ లో ప్రారంభమైంది ఇవి ఒలింపిక్స్ అనేవి. అలా గెలిచే వారికి ఏమి ఇచ్చారంటే ఆకులు, ఒలివ యొక్క ఆకుల్ని రౌండ్ గా చుట్టి, కిరీటంలో చుట్టి పెడతారు. ఆ ఆకులైన వాడిపోతే ఏమంటే విజయం పొందిన వాడు అని ప్రత్యేకమైన. ఆ క్షణానికి అది ఎలా ఉంటుందంటే గెలిచిన వాడని కిరీటం పెట్టారు. అలాగే దేవుడు కూడా తన కొరకు బ్రతికిన వారికి దేవుడు కిరీటం ఇస్తున్నాడు. విశ్వాసంలో విజయం సాధించాడు. ఇతను తన లైఫ్ లో నా కొరకు బ్రతకడంలో విజయం సాధించాడు. ఇతను శ్రమను ఎదుర్కోవడంలో విజయం సాధించాడు. ఇతను నా కొరకు నిందల అవమానాలు భరించడంలో విజయం సాధించాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కిరీటం, జీవ కిరీటం అంటాడండి. జీవ కిరీటం అంటాడు. 1 కొరింథీ పత్రిక 9:5 కనుక చూద్దామండి, మంచి మాట. 9వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 9:25. 1 కొరింథీ పత్రిక 9:25. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను. వారు క్షయమగు కిరీటం పొందుకున్న మనమైతే అక్షయమగు కిరీటమును పొందుకున్నట్టు. అంటే వాడబారని కిరీటము,
వాడబారని జీవితాన్ని, కిరీటం అంటే అధికారం, గెలుపుకు సూచన, అధికారం, రాయల్టీ అంటే రాయల్స్ అంటే రాజులము ధరించుకునే కిరీటం అధికారాన్ని సూచిస్తుంది, గెలుపును సూచిస్తుంది. ఇలాంటి కిరీటాన్ని నేను మీకు ఇస్తాను. ఈ లోకం ముందు పరుగు పందులు చాలా మంది పరిగెడతారు. వారైతే అంటూ చెప్తున్నాడండి, 10 మంది పోరాడేవాడు అన్ని విషయంలో మితంగా వారైతే క్షయమగు కిరీటం పొందుడు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుతూ మితముగా ఉన్నామన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లరా, అలాగే ఇంకొక మాట మీకు చూపించదలుచుకున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 4వ అధ్యాయం 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా ఆయన తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఇచ్చున్నాడు. ఈ కిరీటాన్ని దొంగిలించే అవకాశం ఉందా? ఈ మాటలని డిఫరెన్స్లని మీకు ఎందుకు చూపించానంటే, వాడబారని అక్షయ కిరీటం, వాడబారని కిరీటం అంటే మళ్ళీ పేదల పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. ఇలా చాలా కిరీటాలు, అటు యాకోబు పత్రిక కావచ్చు, తులసి పత్రిక కావచ్చు, అదేవిధంగా క్షమించండి ప్రకటన గ్రంథం కావచ్చు. ఇలా చెప్పండి ప్రతిదీ కూడా కిరీటం ఏంటంటే గెలుపుందును వడికించేది. అయితే నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకున్నావు, నీ జీవ కిరీటాన్ని, నీ జీవాన్ని, రాబో కాలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు బహుమానం. అక్షయమైన జీవితం, నీ నీతికి దేవుడిచ్చే నెమ్మది కలిగిన జీవితం, అక్షయమైన కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం, అన్ని రకాల కిరీటాలు ఉంటాయి. లేకపోతే దేవుడు తన పిల్లలైన వారికి ఇస్తున్న పరలోక సంబంధమైన జీవితం కోసం సంబంధించిన మాటలు ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి. పరలోకం కోసం సంబంధించిన అది నీకు ఇవ్వబోతున్నాడు, దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. అదంటాడు ప్రకటన కూడా అంటే ఈ జీవ కిరీటాన్ని నమ్మకముగా ఉండము, ప్రాణాపాయ పర్యంతరము నీ జీవం నా దగ్గర క్షేమం ఉంటుంది, నమ్మకం ఉండు. అలా ఉంటే నేను నీకు జీవం, నిత్య జీవం అనే దానికి కిరీటంగా నీకు ఇవ్వబోతున్నాను. గెలిచే కదా ఈ లోకంలో నా ప్రేమను సొంతం చేసుకున్నా కదా, అపవాదిని ఓడించేసే కదా, పాపాన్ని ఓడించే కదా, నీకు ఎదురైన కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, శోధనలు వాటిని అధిగమించేసావు కదా, గెలుపుందా కదా. అందుకనే ఇదిగో నీకు ఇది ఇవ్వబోతున్నాను. ఇది జీవం కిరీటంగా నీకు ఇవ్వబోతున్నాను. జీవానికి కిరీటంగా ఉంది, దాన్ని ఎవడం అపహరింపకుండా చూసుకోమన్నాడు. గట్టిగా పట్టుకో. పరిగె పందులు పరిగెట్టేవాడు, నువ్వు కనుక ఆలస్యం అనుకో, నువ్వు లేట్ అయ్యేవాడుకో, నువ్వు కనుక వెనకపడ్డావు అనుకోండి, నీ వెనకాల వస్తున్నాడు, ముందు వెళ్ళిపోతాడు. ఆడు దాన్ని తీసుకుంటాడు, ఆడు దాన్ని క్యాచ్ చేస్తాడు. జాగ్రత్త. పరలోకానికి అర్హతగా నువ్వు సంపాదించుకోవడం దేవుడు నేను క్రీస్తులో ప్రవేశపెట్టాడు. నీ జీవం ఆయన దగ్గర ఉంది, దాచబడింది. అలా దాచబడిన జీవాన్ని కలిగిన నీవు దేవుని కొరకు పరిగెత్తు, అలసిపోయేంతగా పరిగెత్తు. నీ ప్రాణము సొమ్మసిల్లేంతగా పరిగెత్తు. నీ ప్రాణం ప్రభు కొరకు పోయినంతగా పరిగెత్తు. ఇచ్చిన ప్రాణం ఎవరిది? మనమైతే ఎప్పుడూ చచ్చిపోయాం, సోమపోతున్నట్టు. మనం క్రీస్తునందు మృతి పొందిన అలా ఆయనతో పాటు తిరిగి లేపడం, ఆయనతో పాటు సమాన పునరుద్ధానం యొక్క సమాన మరణం పొందాలి. లోక విషయమే శరీర విషయం చచ్చిపోతున్నాం. బ్రతుకుడు క్రీస్తే కావాలి. చావైతే పాపమై ఉండాలి. కానీ దీనికి భిన్నంగా ఉంది నీ జీవితం. మార్చుకోవాలి జీవితాలు, మార్చుకోవాలి మన ఆలోచన. నీ వెనకతలు వచ్చేవాడు దానికి ఓవర్టేక్ చేసి పడేస్తున్నాడు. రంగనాథ 3 బదులాడు, ఇదిగో నేను త్వరగా వచ్చాను, ఎవడను నీ కిరీటమా అపహరింపకుండా, నీ కిరీటాన్ని ఎవడను అపహరింపకుండా గట్టిగా పట్టుకున్నాను.
ఏ గట్టిగా ఎందుకు పట్టుకోవాలి? ఎందుకంటే లాగేసుకుంటాడు, మరొకడు దాన్ని ఆక్యుపై చేసుకుంటాడు. యూదా తన చోటుకి తగ్గిపోయాడు. యూదా చెట్లు ఎవరు వచ్చారు? తెలిసిందే కదా. వాళ్ళంతా అయిపోతే నువ్వు నిర్లక్ష్యం, విశ్వాస విషయమై, దేవుని సేవ విషయమై, దేవుని కొరకు బ్రతుకు విషయమే నువ్వు నిర్లక్ష్యం ఉంటే నీ జీవితం గల్లంతైపోతే, నీ కిరీటం కోల్పోతావు, నీ జీవం కోల్పోతావు. గట్టిగా పట్టుకో. అంటే మీరు ఒక పెద్ద గోతులో పడిపోయారు. అలా పడిపోయినప్పుడు మీకు ఒక పేరు దొరికింది, గట్టిగా వదిలేస్తారా? పైకి రావడానికి ప్రయత్నిస్తారా? నాకెందుకు లేదని చెప్పి గోతులో పడి చేస్తారా? ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. క్రీస్తుని కొరకు గట్టిగా నీ విశ్వాసాన్ని పట్టుకుని దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని వెళ్తారా? వదిలేస్తారు. చాలా మంది ప్రార్థనలు నేను జీవితం, చాలా మంది దేవుడి సన్నిధికి రారు. అంటే చెప్పండి అది అంతే. ఎలాంటి వాళ్ళు అంటే దున్నపోతు మీద వర్షం కురిసిన చందాన ఉంటారు. దున్నపోతు మీద వర్షం కురిసిన పట్టించుకోవాలి, బుడదలకెళ్ళి చూడండి. ఆవులు ఆడుకుంటే వర్షంలో తడవాలి, ఏ నీళ్ళలో కావాలి ఆవులు కానీ వీళ్ళకి మాత్రం అడగ. ఎన్ని మాటలు చెప్పండి. సహవాసం లేదు, సన్నిధి లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, తిండి 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 చేస్తారు. దాంతో నీ జీవం సురక్షితం ఉంది దేవుడి దగ్గర. ఆ సురక్షితం కాపాడుతున్నాడు. కృతజ్ఞత కలిగి ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించువా, ఆయన చిత్తాన్ని జరిగించువా, నామను మహింపరచు, ఆయన కొరకు బ్రతకవా. ఇదేనా నీ బ్రతుకు? ఇదేనా నీ జీవిత విధానం? మార్చుకోండి. నీ జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలంటే దేవుడు యందు నీ విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. నిర్లక్ష్యం, లోపాలన్నీ అధిగమించు. నీ పొరపాటు నీకు తెలుసు, ఇంకెవరు నీకు చెప్పనవసరం లేదు. మారండి, జీవితాన్ని మార్చుకో. దేవుడికి ఇష్టంగా ఆయన మహింపరిచే విధంగా మార్చుకో. ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, నీ కిరీటమును ఎవడనూ అపహరింపకుండా గట్టిగా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఏం గట్టిగా పట్టుకోవాలి? ప్రకటన 2:22, 2:26 క్షమించండి. ప్రకటన 2:26 ఏమన్నా తెలుసు? ముగించేస్తాకమాట. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుని నేను తండ్రి వలన అధికారం పొందినట్లు చేయించు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చింది. అతడు ఇనప దండంతో వారిని ఏలును, వారు కొమ్మరు వారి పాత్ర పక్కన చేయించాలని దేవుడికి దేవుడికి కదా ప్రాణం. చూడండి, ఇప్పుడు చిన్నప్పుడు మనం మాట్లాడతాం, ఆయిల్ బకీరు ప్రాణం అంటే చిలకలో ఉన్నది. 7 సముద్రాల అవతల మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుని ఒక చిలకలో ప్రాణం. ఇది కట్టుదల. ఆడ ప్రాణాన్ని ఎవడు ఏం చెట్టు చెప్పాడు? మిగిలి ఉంటాడు. ఆడికంటే గొప్ప సురక్షితంగా మన ప్రాణాలు. అదే నాడు ఎవడెవడు కనిపెట్టిందని అట్టేసి మన ప్రాణాలు ఎవడు టచ్. ఈ ప్రాణం అండి చాలా గొప్పది. నీ ప్రాణాన్ని ఎవడైనా టచ్ చేయాలంటే నీ అంతటి నువ్వే పాడైపోవాలి, కానీ పాడైపోతే దేవుడు లేదు. ఎవడు నీ జీవనానికి దొంగిలించినాడు టచ్ చాలా సురక్షిత. నీకు కలిగిన దాన్ని గట్టిగా జయించు. యేసు ప్రభువు జయించు. నేను నా తండ్రి వాళ్ళ అధికారం పొందినట్టు జయించి చూసి అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవారికి జాగ్రత్తగా చేస్తాను. కిరీటం నీదే, జీవ కిరీటం నీదే. జీవ కిరీటం జీవము నీదే, రాబోతుంది నిత్య జీవము నీదే. ఆ కిరీటం ఆ బహుమానం నీకు. నిజంగా దాన్ని ఎవడు దొంగిలించు. కాకపోతే నువ్వు వదిలేసుకుంటే దాన్ని పట్టుకుంటే చాలు. నువ్వు వదిలేసుకుంటే, నువ్వు పరిగెత్తలేక ఆగిపోతే, దేవుడి సన్నిధికి రాక ఆగిపోతే, నీ స్థానాన్ని దేవుడు మరొకరికి ఇస్తాడు. నీకు ఇవ్వాల్సిన దేవుడు, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, నీకు రావాల్సిన రక్షణ, నువ్వు దాన్ని పొందుకోవడానికి అర్హత లేకుండా ప్రవర్తిస్తుంటే మరొకరికి దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే నీ దగ్గరున్న జీవాన్ని కానీ, దేవుడు నీకు ఇచ్చిన జీవ కిరీటాన్ని కానీ, ఆ కిరీటాన్ని ఎవ్వడూ దొంగిలించడు. నీకు కాపాడుకుంటారా? దేవుడి సన్నిధిలో పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని జయించి అంతము వరకు, మరణ పర్యాంతరం వరకు నమ్మకం ఉంటే
మాటల కొరకు గట్టిగా పట్టుకలిగి బ్రతుకుతుంటే ఆ మాటలకి పట్టుకలిగి ఆ మాట ప్రకారం ఆడడం నిజంగా మీరు తెగువ చూపిస్తూ ఉంటాయి. మీ జీవానికి వచ్చిన హాని లేదు, లోకలేదు. అది నిత్యము సంతోషంగా సమాధానంగా పరలోకం ఉంటుంది. మీరు నిర్భయంగా చాలా ధైర్యంగా సమాధానంగా భూమి మీద ఉంటారు. ఎలాంటి ఉపద్రవాలు, ఎలాంటి ఒడిదుడుకులు రాని నీకేం పట్టింది. నీ ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. నీ కుడి ప్రక్కన 10,000 మంది పడింది, నీ వ్యాపారము నీ దగ్గర రాక కొన్ని వేల మంది చనిపోతున్నారు. చనిపోయే జాబితాలు నీవు లేవంటే ఇంకా దేవుడు ఇచ్చాడు. ఆలోచించు, ఆయన కోసం బతుకుతావనే. లేదంటే మరతిట్టేది ఏదో కరోనా కావచ్చు, లేకపోతే మరొకటి ఏదైనా కావచ్చు. దేవుడు నిన్ను వేస్ట్ అని అనుకోక ముడిపోయాడు. నువ్వు నాకు అక్కర్లేదు అనుకోక ముడిపోయాడు. ఆయన అక్కర్లేదు అని ప్రవర్తిస్తుంది నీ బ్రతుకుని దిద్దుకుంటే ఆయన అలాగే అనుకుంటాడు. ఆయన దగ్గర రాక ఆయన పట్టించుకోలేక ఉన్నావు అనుకో, ఆయన అలాగే అనుకుంటా. నాకు అక్కర్లేదు అనుకుంటా. ఆయన అలా అనుకుంటే నీ పని అలా అనుకోకుండా చూసుకో. అలా అయితే నీ దగ్గరికి ఏది కూడా వచ్చిన నీళ్ళు చేయదు. ఒకవేళ వచ్చినప్పుడు కూడా దాన్ని జయించడానికి కావాల్సిన శక్తిని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రతి దేవుడు ఇవ్వగలరు. లేవనెత్తగలరు. ఆయన చెప్తున్నాను, సర్వాధికారాలు ఆయన చెప్తున్నాను. కనుక ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవుడి కోసం ఉన్నతంగా బ్రతుకు. దేవుడి నామాన్ని మహిమపరచడానికి నీ జీవితం అంతా కూడా ఉపయోగించు. నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టు. అంతవరకు నమ్మకముగా ఉండము. నీ మరణ పర్యాంతరం వరకు నమ్మకంగా ఉండము. కిరీటమును గట్టిగా నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నామన్నాడు. అలా పట్టుకుని ఉంటే నిత్యత్వం. ఏ రోజు చారబెడవద్దు. గోతులో పడిన వ్యక్తికి ఏదైనా తాడు దొరికితే, చెట్టు వేరు దొరికి ఎలాగైతే గట్టిగా పట్టుకున్న వేలాడుతూ పైకి రావడం ప్రయత్నిస్తున్నావు. అంతవరకు చివరి వరకు అలాగా దేవుడి కొరకు పైకి రావడం ప్రయత్నం చేస్తూ వస్తూ ప్రార్థన చేసుకుందామండి.